Hi, hello viewers. Welcome to NTV. This is Tarak. This video is brought to you by Parampara, Flavors of India, Pure Veg Restaurant, Banjar Hills and Abids. 2017 ఏప్రిల్లో రిలీజ్ అయిన బాహుబలి ఇప్పటికీ 6.5 ఇయర్స్ 7.5 ఇయర్స్ తర్వాత కూడా పక్కనే జనాలు చూసి ఫస్ట్ అదే గుర్తుపడతారు. We have a very special guest with us. అంటే ఆమెకి స్పెషల్గా ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. ఆమె చేసిన సినిమాల పేర్లు అంటే ఒక యానిమల్, ఒక బాహుబలి, ఒక యాత్ర, ఒక క్రాక్, ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాల పేర్లు చెప్తే చాలు ఆ గురించి మనకి ఈజీగా ఐడియా వచ్చి ఉంటుంది ఈ పాటికి. షీ ఈజ్ నన్ అదర్ దాన్ ఆశ్రిత వేముగంటి నండూరి అనమాట. సో ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హలో ఆశ్రిత గారు. హలో తారక్ గారు, నైస్ టు సీ యూ అండి. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years కదా. ఎగ్జాక్ట్లీ 10 years. మీరు నా దిస్ ఇంటర్వ్యూ ఇస్ వెరీ స్పెషల్ అండి, ఎందుకంటే నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఉన్నారు, మీరు చూసారు కాబట్టి ఇప్పుడు కలవడం సరదాగా ఉంది నిజంగా. అంటే ఒక యాంకర్ని ఇంటర్వ్యూ చేయడం నాకు ఇంకా ఇది ఉంది. బట్ కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక యాంకర్ మీరు, నాట్ నౌ. ఇప్పుడు ఏంటంటే మీకు మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. ఒక రకంగా యాక్టరు, అలాగే ఒక డాన్సరు, ఒక కొరియోగ్రాఫరు, అలాగే ఒక మంచి గృహిణి, అన్ని రకాలుగా మొత్తం టోటల్గా. మాకు జనరల్గా ఏదన్నా ఒక పని చేస్తేనే 24 hours సరిపోదండి. మీరు ఇన్ని చేస్తూ 24 hours ఎలా ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నారు అసలు? అంటే అన్ని ఒక రోజు చేయను కదండి, రోజుకి ఒకటే ఉంటుంది. కానీ కొంచెం కష్టమేనండి. ఐ వోంట్ సే ఇట్స్ ఈజీ. చేసే వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్లీ. అంటే మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఫస్ట్ క్వశ్చన్ లోనే అదే మీ స్పాంటనిటీ అనేది, యాంకర్ స్పాంటనిటీ అనేది తెలుస్తుంది కదా మీకు. అవునండి, అది ఎప్పుడు విల్ ఆల్వేస్ బి అన్ యాంకర్ ఎక్కడికి వెళ్ళినా. మిగతా ఏం మారినా అది మాత్రం మారదు కాబట్టి మారుతూనే ఉంటది. లేదండి, అది యాంకరింగ్ ఇస్ సంథింగ్ ఐమ్ స్టిల్ ప్యాషనేట్ అబౌట్ తారక్ గారు. ఇప్పుడు కూడా మంచి సబ్జెక్ట్ బేస్డ్ మా డాన్సర్స్ కి సంబంధించి ఏమన్నా ఉంటే నేను ఐ విల్ గో హెడ్. అయితే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా? అవునండి, యాక్చువల్లీ విచిత్రం ఏంటంటే మా బాబు 11 months ఉన్నప్పుడు నేను యానిమల్ కి షూట్ చేశాను. ఇప్పుడు పాప 11 months అయినప్పుడు మూవీ రిలీజ్ అయ్యింది. సో ఆల్మోస్ట్ 2 years పైనే కదా? లేదండి, లాస్ట్ ఏప్రిల్ 1.5 years. 1.5 years 2023 డిసెంబర్ కదా, 2022 ఏప్రిల్లో షూట్ చేశాను నేను. సో వాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఏంటంటే ఇలా యానిమల్ మూవీకి హిందీలో మాట్లాడి ఆడియో పంపమన్నారండి స్పెసిఫిక్ గా. సో దే వాంటెడ్ అ సౌత్ ఇండియన్ యాక్టర్ హూ కెన్ స్పీక్ హిందీ. అది నాకు కలిసి వచ్చింది. అదేంటంటే దే డిడ్ంట్ వాంట్ ద సౌత్ ఇండియన్ యాక్సెంట్, ప్రాపర్ హిందీ లాగా మాట్లాడాలి. అక్కడ నాకు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మా అమ్మగారు రాజస్థాన్ లో పుట్టి పెరిగారు. షీఈ్ అ తెలుగు లేడీ బట్ రేస్డ్ ఇన్ ద నార్త్. సో చిన్నప్పటి నుంచి నార్త్ ఇండియన్ హిందీ నేను చాలా విన్నాను. కాబట్టి ఇక్కడ హైదరాబాదీ హిందీకి నార్త్ ఇండియన్ హిందీకి నాకు తేడా తెలుసు. కాబట్టి అది అక్కడ నాకు అడ్వాంటేజ్ అయిందేమో అని అనుకుంటాను నేను ఎప్పుడు. బికాజ్ అడ్వాంటేజ్ అయింది కాబట్టి ఈ రోజు మీరు అన్నట్టు. అండ్ ఇట్ సింక్ సౌండ్ అండి, డబ్బింగ్ కాదు అది. డైరెక్ట్ గా మీరు ఆ సీన్ లో రణబీర్ అండ్ రష్మిక కూర్చున్న సీన్, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ నిలబడి నేను మాసీ లాగా అమ్మాయిని తిడతాను కదా, అది సింక్ సౌండ్, ఇట్స్ నాట్ ఎ డబ్డ్ సీన్. సో మీరు విన్న డైలాగ్లన్నీ మేము అప్పటికప్పుడు చెప్పినవి. అండ్ డియర్ కామ్రేడ్ లో చూసి ఫోన్ చేశారు. డియర్ కామ్రేడ్ లో నేను రష్మికకి మదర్ గా చేశాను. సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, ఎక్కడ ఎవరు ఏది చూసి ఫోన్ చేస్తారో అసలు మన చేతిలో ఉండదు. అండ్ పేరుకి చేసింది ఇట్స్ ఓన్లీ అ గెస్ట్ అపియరెన్స్, క్యామియో అనే చెప్పుకోవచ్చు. బట్ బికాస్ మూవీ ఇంత సక్సెస్ అయింది కాబట్టి ఐమ్ లక్కీ ఏమో. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు యాక్చువల్గా అంటే ఒక సీన్ కైనా లేకపోతే గెస్ట్ అపియరెన్స్ అని. బట్ చాలా సినిమాలు ఏంటంటే ఒకళ్ళు 20 రోజులు చేస్తారు, 30 రోజులు చేస్తారు షూటింగ్, చివరికి వచ్చేసరికి ఒక సీనే ఉంటుంది. నేను విన్నాను అలాంటి స్టోరీస్. అలా చూసుకుంటే షూట్ చేసింది ఎగ్జాక్ట్ గా అలాగే చూపించారు, పెట్టారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీది ట్రైలర్ లో వేసారు షార్ట్, ప్లస్ సినిమాలో కూడా ఏంటంటే మీరు అన్నట్టు మిగతాదంతా చాప్ చేశారేమో కానీ ఆ పెళ్లి చూపుల సీన్లు అవన్నీ కూడా. బట్ మీ సీన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉంచారు. యాజ్ ఇట్ ఈస్ ఉందండి. ఈవెన్ ఐ వాస్ సర్ప్రైజ్. ఆ తర్వాత అర్థమైంది దట్ ప్లాట్ కి క్రూషియల్ సీన్, ప్లాట్ కి కాంట్రిబ్యూట్ చేసే సీన్ లో చేసే విలువ ఏంటో నాకు క్రాక్ సినిమా చేసి అర్థమైందండి. గోపిచంద్ గారు నరేషన్ కి పిలిచినప్పుడు ఎగ్జాక్ట్ గా ఎలాగైతే చెప్పారో అలాగే తీశారు. ఇప్పటికీ కూడా నేను ఎంతసేపు బాహుబలి, డియర్ కామ్రేడ్, యాత్ర అనే అనుకునేదాన్ని. మొన్న ఈ మధ్య కొంచెం కడప సైడ్ వెళ్ళడం జరిగిందండి ఫర్ షూట్. అక్కడ క్రాక్ తో ఎక్కువ ఎక్సైట్ అయ్యారు జనాలు. ఫస్ట్ ఈజ్ రవితేజ గారికి విపరీతమైన ఫాలోయింగ్. అండ్ సెకండ్ థింగ్, ఓహో డైరెక్ట్ స్టోరీ కాంట్రిబ్యూట్ చేసి క్యారెక్టర్ చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అనేది నాకు అర్థమైంది. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది, రియలైజ్ అవుతాం ఇప్పుడు అయ్యారు. కానీ బట్ మీరు ఏ సినిమా చేసినా కూడా మీరు ప్లాట్ కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు ఇప్పుడు. అలాంటివే తీసుకున్నాను యాక్చువల్లీ. మీకు కుదిరినట్టు ఉంది అలా. బికాజ్ ఒక నాకు డే 1 నుంచి చిన్న ఇన్సెక్యూరిటీ ఏంటంటే ఇప్పటికీ ఉంటుందండి యాక్టర్స్ కి, ఎక్కడ మనం స్లాట్ అయిపోతామా, ఎక్కడ ఫిక్స్ చేసేస్తారా వీళ్ళు అని. సో మదర్, సిస్టర్, నెగిటివ్, పాజిటివ్ ఏది ఫిక్స్ అవ్వకుండా తప్పించుకుంటూ వచ్చి. అదే ఇప్పుడు మీరు చేసిన ఫలానా క్యారెక్టర్ అని కాదు, మీరు చేసిన క్యారెక్టర్లని కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూనే వచ్చారు. అలా తీసుకున్నానండి. దీనివల్ల యాక్చువల్లీ వాస్తవం మాట్లాడుకుంటే తారక్ గారు నాకు లాసే ఎక్కువైంది. ఐ హావ్ లాస్ట్ అ లాట్ అండి. ఎందుకంటే
వచ్చిన వాటిల్లో నేను మేబీ 1 or 2 తీసుకున్నాను. మీరు నా 7 years గ్రాఫ్ చూసుకుంటే అవును, చాలా తక్కువ చాలా సినిమాలు వరకు సెలెక్టెడ్. వదిలేసాను నేను. ఒకటేమో పర్సనల్ లైఫ్ కి ఫోకస్ ఇచ్చాను. ఐ రన్ మై ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్సో ఫ్యామిలీ వర్క్ అంతా బ్యాలెన్స్ చేసుకోవాలి. రైటింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రెగ్యులర్ రోల్స్ లో పడిపోతే గుర్తింపు ఉండదు కదా అని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ అయితే ఉండేదండి. అయితే యాక్చువల్ గా దీంట్లో మీరు రణబీర్ కపూర్ గారితో చేసిన ఒక సీనే కదా, Yeah. సో మరి ఇంటరాక్షన్ ఏమన్నా అంటే ఆయనతో మాట్లాడడం కానీ? ఐ స్టిల్ రిమెంబర్ అండి, రణబీర్ వాజ్ సిట్టింగ్ బై హిమ్సెల్ఫ్, ఫోన్లో ఏదో గుర్తులేదు. ఇందిరా గారు వెళ్ళారు, పలకరించారు, వెళ్ళారు. నేను నెక్స్ట్ వెళ్ళాను. హాయ్ రణబీర్, ఐమ్ ఆశ్రిత ఫ్రమ్ హైదరాబాద్. హీ గాట్ అప్ అండ్ హీ సెడ్ హలో మ్యామ్. సో ఆ కర్టసీకి నేను పడిపోయానండి. ఎందుకంటే హౌ మెనీ సూపర్ స్టార్స్ అంత గ్రౌండెడ్ హలో మ్యామ్ అని అన్న. ఇంక నా మైండ్ బ్లాక్ అయిపోయింది అక్కడే. సో ఐ సెడ్ వీఆర్ ఆల్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ అన్న మాట చెప్పాను, పేరు అంతే. ఏం చెప్పానో కూడా అంత క్లియర్గా గుర్తు రావట్లేదు, కానీ ఐ సెడ్ సంథింగ్ లైక్ మేము మా ఫ్యామిలీ అంతా కూడా చాలా అప్రిషియేట్ చేస్తాము అండ్ మై పేరెంట్స్ మీ పేరెంట్స్ జనరేషన్ నుంచి ఫాలో అవుతున్నారు అన్నట్టుగా ఆ మాట చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను అంతే. అంతకని హీ వాజ్ వెరీ నైస్ అండ్ కైండ్ అండి. అదే మేడం అనే మాటలోనే తెలుస్తుంది ఆయన ఏంటి, వాట్ హిస్ క్యారెక్టర్ అంటే. ఎగ్జాక్ట్లీ. అయితే యాక్చువల్గా రష్మిక గారికి దీంట్లో మీరు పిన్ని కింద చేసినా కూడా, బట్ ఆమెతో ఫుల్ లెంగ్త్ చేసిన రోల్ అయితే మాత్రం డియర్ కామ్రేడ్ యాక్చువల్గా మదర్ కింద చేశారు కదా యాక్చువల్గా. సో రష్మిక అప్పటి రష్మిక అప్పుడే వచ్చింది యాక్చువల్గా కొత్తగా, ఆల్రెడీ ఒక హిట్ లో ఉన్నా కూడా. బట్ ఇప్పుడు రష్మిక ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మీకు ఏమేమిస్తుంది? ఈ ఆలోచనతోనే నేను చూశానండి ఆ అమ్మాయిని. అండ్ యానిమల్ మూవీ షూట్లో నేను చూసి చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చి షీ హగ్డ్ మీ అండ్ షీ వాజ్ వెరీ వార్మ్. ఆల్మోస్ట్ 4 years తర్వాత కలిసాం మేము. డియర్ కామ్రేడ్ షూట్ 4.5 years అవుతుంది. అంటే ఆ సేమ్ అప్పుడు ఎంతైతే ప్రేమతో పలకరించిందో ఇప్పుడు అంతే. సో ఫస్ట్ మనం వి గివ్ దెమ్ మార్క్స్ ఫర్ దట్. అరే మార్పు లేదు కదా బిహేవియర్ లో అని. బట్ ఓవరాల్ యాజ్ అ స్టార్ ఐ థింక్ షీ నౌ కండక్ట్స్ హర్ సెల్ఫ్ విత్ అ లాట్ ఆఫ్ చాలా మెచ్యూరిటీ వచ్చేసిందండి డియర్ కామ్రేడ్ కి ఇప్పటికి. అండ్ ఐ టోల్డ్ హర్ ఆల్సో సెట్ ద రైజ్ అండ్ రైజ్ ఆఫ్ రష్మిక అని చెప్పాను. నిజంగా కనిపించిందండి తనలో. ఐ కుడ్ ఫైర్ అట్ ద సేమ్ టైం హుండాతనం రెండు ఉన్నాయి. గ్రోత్ అనేది నాకు నేను ఉన్న 2-3 గంటల్లో నేను చూడగలిగాను. అయితే మీరిద్దరు వీళ్ళిద్దరి గురించి లీడ్ కాస్ట్ గురించి మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటారు, గ్రౌండెడ్ అంటారు కదా, గ్రౌండెడ్నెస్ అనేది. సో అదే వాళ్ళని ఈ రోజుకి మీరు అన్నట్టు రణబీర్ కపూర్ నేమో ఇప్పుడు మొత్తం టోటల్ గా వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ చేసింది. అసలు తెలుగు తెలుగు గాలుగా వచ్చిన రష్మికని ఇప్పుడు నేషనల్ వైడ్ రష్మిక చేసింది, నేషనల్ క్రష్ రష్మిక చేసింది. అయితే మరి యానిమల్ తర్వాత మీ ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతుందా? ఫ్లడ్ ఆఫ్ ఆఫర్సా లేదంటే కాంప్లిమెంట్సా? యాక్చువల్లీ అదృష్టం ఏంటంటేనండి, మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ రెగ్యులర్ గా కూడా ఏదో ఒకటి ఆఫర్స్ రావడం అనేది. ఇన్ఫాక్ట్ నేను మెటర్నిటీ బ్రేక్ లో ఉండడం వల్ల చేయలేకపోయాను. బాబు ఇప్పుడు పాప ఇద్దరు చిన్నవాళ్ళు ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ మై టైం చైల్డ్ కేర్ లోనే వెళ్తుందండి. యాత్ర 2 మాత్రం చేశానండి ఈ మధ్య. ఇట్ ఇస్ అప్ ఫర్ రిలీజ్ ఎనీ టైం. తప్పలేదు. బయోపిక్ కంటిన్యూయేషన్ క్యారెక్టర్, విజయమ్మ గారి క్యారెక్టర్ నాకు ఎంతో పేరు ప్రతిష్ట తెచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. కాబట్టి అది మాత్రం తీసుకున్నాను. బట్ అదర్ దెన్ దట్ కానీ ఒక్కటైతే నిజంగా తారక్ గారు 2017 ఏప్రిల్లో రిలీజ్ అయిన బాహుబలి ఇప్పటికీ 6.5 years 7.5 years తర్వాత కూడా పక్కనే జనాలు చూసి ఫస్ట్ అదే గుర్తుపడతారండి. అవును, అసలు మొత్తం అదే. ఎందుకంటే ఇండియా వైడ్ గా సినిమాని చూడనోళ్ళు అంటే ఎవరు లేరు. కన్నాని గురించిలో చేశారు, అదొక ట్రేడ్ మార్క్ లాగా పడిపోయింది. ఇప్పుడు నాకు ఒక ఎక్స్పెక్టేషన్, ఓకే ఇప్పుడు దీన్ని మ్యాచ్ అయ్యేలాగా నేను నెక్స్ట్ ఇంకే సాంగ్ చేయాలి అని. దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ ఒక గ్యాప్ ఉంది తారక్ గారు. బట్ కల్చర్ బేస్డ్ సాంగ్స్ రావడం అనేది ఏ 10 ఏళ్లకు కానీ, బట్ అది అంటే మీరు డాన్సర్ ఆలోచించినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా. బట్ మీరు చేసిన క్యారెక్టర్స్ వైజ్ అయితే మాత్రం ఎక్కడ మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరమైన క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు వరకు పడలేదు. ఏం లేదండి అసలు. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు డు మోర్ అండ్ మోర్. అయితే ఇప్పుడు అసలు ఒరిజినల్ గా ఇప్పుడు వరకు యానిమల్ గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు ఆశ్రిత గారి గురించి మాట్లాడుతున్నాం. నేను చూసినప్పుడు ఒక యాంకర్, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నట్టే, ఇప్పుడు మీరు ఒక యాక్టర్ కింద ఒక డాన్సరు, కొరియోగ్రాఫరు, అలాగే ఒక డాన్స్ నేర్పిస్తున్నారు చాలా మంది పిల్లలకి. మరి ఇన్ని రోల్స్ 24/7 లో మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నప్పుడు అంటే ఎక్కడన్నా ఏదన్నా ఒక ఏరియాని ఎక్కడన్నా మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది ఎప్పుడన్నా? అంటే మిస్సింగ్ వస్తుందండి. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఒక మూవీ సెట్ లో మనం యూఆర్ ఆల్సో ది యాక్టర్, ఆల్సో ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నప్పుడు కొంచెం ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ యాక్చువల్లీ ఫ్రీలాన్సర్స్, ఆర్టిస్ట్ కి, క్రియేటివ్ వాళ్ళకి ఏంటంటేనండి, మనకి MNCs లో లాగా 9 to 5 నీ జాబ్ ప్రొఫైల్ ఇంతే, దీన్ని మించి నువ్వు చేయకూడదు అనే లిమిటేషన్స్ లేవండి. ఆ లిమిటేషన్స్ లేకపోవడం అనేది మనకు అడ్వాంటేజ్. అలా అని చెప్పి ఒక స్ట్రక్చర్ కూడా లేదు, అదొక డిసడ్వాంటేజ్. సో ఈ రెంటి మధ్యలో మనం కొంచెం అలా మన రూట్ ఏంటో వెతుకుతూ వెళ్తాము.
బేసిక్లీ ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అండి. అకాడమికలీ అంతా కూడా చాలా బ్రైట్. సివిల్స్లోకి వెళ్తాను అనుకున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు. నేను ఆర్ట్స్లోకి వచ్చాను. స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ చాలా కన్ఫ్యూజన్ అయిందండి. ఎందుకంటే టక్కన ఎవరైనా అడిగితే నేనేం సమాధానం ఏమి ఇవ్వాలి? ఇప్పుడు నేను డాన్సర్ అని చెప్పాలా, యాక్టర్ అని చెప్పాలా? సో ఆ కన్ఫ్యూజన్ దాదాపు 5 ఏళ్ళు పైగానే ఐ వెంట్ త్రూ దట్ ఐడెంటిటీ క్రైసిస్. ఓకే ఓకే. టుడే ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ అండి. నేను ఏం చేస్తున్నా, నాకు ఏం కావాలి లైఫ్లోనే చిన్న క్లారిటీ ఇప్పుడు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరు అడగని కూడా అడగరు యాక్చువల్లీ. Yeah. ఎందుకంటే ఇప్పుడు మహా అడిగితే ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అడుగుతారు కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు అని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఉంటుందండి. మామూలుగా పబ్లిక్ లోకి వెళ్తే ఈయన ఎక్కడా చూసారా అన్న ఎక్స్ప్రెషన్ మాత్రం అసలు అది ప్రైస్లెస్ అంటారు అదే కదా. ఇంత ముందు అన్నారు కదా ఐడెంటిటీ క్రైసిస్ అన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మన ఐడెంటిటీని మనం దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఫ్రీగా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. అంటే కొంతమంది అంటే మన ప్రైవసీ కూడా ఇప్పుడు కొంతవరకు ఇది కానీ యాక్చువల్లీ మంచి పాయింట్ చెప్పారండి. ఆ ప్రైవసీ నేను అలాగే పెట్టుకున్నాను. ఎందుకంటే యూజువలీ యాక్టింగ్ దాంట్లోకి రాగానే ఫస్ట్ థింగ్ ఇస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసేసుకుంటారు. దే గెట్ ఇన్ టు ఎక్స్ట్రీమ్ వర్క్అవుట్స్ అండ్ స్కిన్, హెయిర్. ఒక ర్యాట్ రేస్ లో ఒక ప్రెషర్ ఉంటుంది. ఇలాగే కనిపించాలి తెర మీద, కూర్చున్నా నిల్చున్నా, తర్వాత డ్రెస్సింగ్ కానివ్వండి, A to Z అంతా మార్పు వచ్చేస్తుంది. నేను ఆ ప్రెషర్ కి ఐ డిడ్ంట్ సకమ్ అండి. నేను అలాగే ఉన్నాను. దీనివల్ల మేబీ లాస్ అయిందేమో, బట్ దీనివల్ల ఒక అథెంటిసిటీ అనే ఒక ట్యాగ్ వచ్చింది. వచ్చే రోల్స్ కూడా కొంచెం ఒరిజినల్ రోల్సే రావడం నాకు పోనీ ఇదే బెటర్ కదా అని నాకు అనిపించింది. అదే అంటే ఇప్పుడు 100 సినిమాలు చేసి దాంట్లో ఒక 5 హిట్ అవడం అనేది జనరల్ ఎవరికైనా జరుగుద్ది. మీరేంటంటే చేసిన సినిమాలు ఆల్మోస్ట్ 90% హిట్. అది నిజంగా మొన్న కూడా ఎవరో అంటున్నారు, డిసైడ్ అయిపోయా ఓన్లీ పాన్ ఇండియా, ఓన్లీ సక్సెస్. ఐ సెడ్ ఇట్స్ ఓన్లీ ప్యూర్ లక్, నథింగ్ ఎల్స్. అయితే యాక్చువల్గా బేసిక్గా ఇంతకు ముందు ఉన్న సామెత ఏంటంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అని. బట్ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఉమెన్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు మిమ్మల్ని చూస్తే చెప్పొచ్చు. సో మరి మీ సక్సెస్ వెనుక దెర్ ఈస్ ఏ మ్యాన్ స్టూడ్ అని చెప్పొచ్చా మనం, మీ హస్బెండ్? ఎస్ అండి, 200%. ఇన్ఫాక్ట్ పెళ్లి కన్నా ముందు చాలా ఆఫర్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ కే విశ్వనాథ్ గారు, మురుగదాస్ గారు, పెద్దవంశీ గారు. ఈ ఆఫర్స్ అన్ని కూడా ఇంట్లో అమ్మకి చెప్పాను నేను. అండ్ దట్ ఈస్ ద టైం కదండి, ఎర్లీ 20s లోనే లీడ్ రోల్స్ కూడా దే లుక్ ఫర్ ఆ ఏజ్ వాళ్ళనే చూస్తారు. ఫర్ సమ్ రీజన్ ఇంట్లో ఒప్పుకోలేదు, చాలా భయపడ్డారు. అండ్ ఇప్పుడున్న అవేర్నెస్ అండ్ నమ్మకం 10 years బ్యాక్ లేదండి ఇండస్ట్రీ మీద. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి ఓహో వీళ్ళు కూడా నార్మల్ పీపులే అని అర్థమైంది. అప్పుడు ఆ లేబుల్స్ అన్ని వినేసి భయపడి దేనికి అలౌ చేయలేదు. ఎలాగో బాగా చదువుతావు కదా ఇందులోనే కానివ్వన్నట్టు. అసలు డాన్స్ అలౌ చేయడమే గొప్ప మా ఫ్యామిలీస్ లో. వెరీ అకాడమిక్ kind of traditional, I don't know orthodox is the right word, but very academic oriented. academic oriented, yes. చాలా ఇప్పటికి కూడా నేను ఇన్ఫాక్ట్ టైం దొరికినప్పుడల్లా నెక్స్ట్ ఇయర్ PhD కి ఎన్రోల్ అవుదామనే ప్రిపరేషన్ లో ఉన్నాను. మీకు అవసరం అన్నట్టు చూస్తున్నారు జనాలు, కానీ నాకే తెలుసండి దీని ఈ ఎఫెక్ట్ ఇప్పుడు తెలియదు, 20 years తర్వాత తెలుస్తుంది అకాడమిక్ గ్రౌండింగ్ ది. సో ఇప్పుడు దీనికి భిన్నంగా ఎలా వెళ్ళేది? ఇప్పుడు వాళ్ళని బాధపడడానికి కాదు కదా, ఇందులో ఏదో ఉంది అని నాకు అనిపించింది. సో అక్కడ బాహుబలి వాజ్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. రాజమౌళి గారు డాన్స్ ప్రోగ్రామ్ లో చూడడం, లిటరలీ హ్యాండ్ పిక్ చేయడం, ఫోన్ చేసి ఆడిషన్ కి పిలవడం, ఇది ఎంత వాల్యుబుల్ అనేది నాకు ఈ రోజు అర్థమవుతుంది. ఒక్కసారి కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు చెప్పారు. దీన్ని ఒరిజినల్ అసలు నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నాను, ఎలా వచ్చింది అంటే ఆపర్చునిటీ? 2013 లో అంతకు ముందు ఆ తర్వాత అని మోహన్ కృష్ణ ఎందుకంటే గారి సినిమా వచ్చిందండి. సో దానికి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు ఒక సెమీ క్లాసికల్ డాన్స్ అనుకున్నారు. ఎవరైతే ఆ డాన్స్ చేయాలో ఆవిడ లాస్ట్ మినిట్ లో డ్రాప్ అవుట్ అయింది. శ్రీనివాస్ అవసరాల గారు, హూ వాజ్ ఆల్సో ఇన్ ద టీమ్ ఇన్వాల్వ్డ్, ఆయన నాకు ఫోన్ చేసి మీరు ఫ్రెండ్స్తో ఏమన్నా చేయగలుగుతారా అంటే అప్పటికప్పుడు ఇద్దరిని మాట్లాడుకొని 2 రోజులు కొరియోగ్రాఫ్ చేసి పాట చేసాం మేము. సిరివెన్నెల గారు రాసిన పాట, హేమచంద్ర లైవ్ సింగింగ్ చేశారు. అక్కడ రాజమౌళి గారు వాళ్ళందరూ ఉన్నారట, నాకు తెలియదు. నాట్ చీఫ్ గెస్ట్, బికాస్ వాళ్ళ బ్రదరే మ్యూజిక్ కంపోజ్ చేశారు అక్కడ. మలిక్ గారు, కళ్యాణి మలిక్ గారు కంపోజ్ ద మ్యూజిక్. ఎంటైర్ ఫ్యామిలీ వర్ దేర్, ఇంక్లూడింగ్ రమా గారు అండ్ ఇంక్లూడింగ్ ప్రశాంత్ అక్క, వాళ్ళందరూ. ఆల్మోస్ట్ 2-3 days తర్వాత నాకు శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు, బాహుబలి అనే ప్రాజెక్ట్ తీస్తున్నారు, ఒక క్వీన్ రోల్ కోసం డాన్స్ నచ్చి దే మే కాల్ యూ, ప్లీజ్ బీ అవైలబుల్ అన్నట్టుగా. SS కార్తికేయ కాల్డ్ మీ. చేశారా అండి మూవీస్? లేదండి చేయలేదు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఎస్ అండి, దట్ వాజ్ మై ఆన్సర్. దే కాల్డ్ మీ, టెస్ట్ లుక్ చేశారు, ఓకే అయ్యాను. బిఫోర్ ఐ న్యూ ఇట్ షూట్ కూడా స్టార్ట్. మరి అప్పుడు ఇంట్లో అంతకు ముందు ఒప్పుకోలేదు కదా, అప్పటికి చాలా కష్టంగా ఒప్పించానండి, చాలా కష్టంగా ఒప్పించాను. అంటే ఈ బ్రాండ్స్ అని చెప్పారా రాజమౌళి? ఎక్స్ప్లెయిన్ చేశాను, కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఆఫర్ లైక్ దిస్. తర్వాత మాత్రం రిగ్రెట్ అవ్వకూడదు కదా అని ఒక
వర్కౌట్ అయింది మరి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అనిపిస్తుంది థ్యాంక్ గాడ్ దే అగ్రీడ్, లేదంటే అది ఇంకెలా ఉండేదో స్టోరీ మనకు తెలియదు. అంతే కదా. అంటే జస్ట్ మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం, ఎందుకంటే అంత పెద్ద సినిమాలో ఇప్పుడు కూడా జస్ట్ జోక్స్ లాగా వస్తుంటాయి. రెండో రోలో మూడో వ్యక్తి కింద నుంచున్నాను దానికి కూడా గొప్పగా చెప్పుకునే అంత ఉంటది. ఒక్క ఫ్రేమ్ లో కనపడినా కూడా వాళ్ళకి అంత రికగ్నిషన్ వచ్చింది. బట్ మీకేంటంటే డైరెక్ట్ గా ప్రభాస్ అండ్ స్వీటీతో వచ్చింది కదా ఫస్ట్ మూవీ, అది కూడా ఫస్ట్ మూవీ. సో పైగా పెద్ద సాంగ్ అంతా కూడా మీరే లీడ్ ఉంటారు. యాక్చువల్లీ తారక్ గారు అప్పుడేనండి నేను ప్యారలల్ గా యాంకరింగ్ కెరియర్ కూడా స్టార్ట్ చేసింది. ఓకే. ఆల్మోస్ట్ సేమ్ మంత్ నేను యాంకరింగ్ కెరియర్ స్టార్ట్ చేయడం, రాజమౌళి గారు సెలెక్షన్ చేయడం సేమ్ ఆల్మోస్ట్ ఇంచుమించు 1 month లో అయిపోయింది. 1 month గ్యాప్ లోనే జరిగింది. అయితే యాక్చువల్ గా మరి స్వీటీ ప్రభాస్ గారి జోడీ ఏంటంటే స్క్రీన్ మీద చూడడానికి చాలా అద్భుతంగా ఉంటారు, కళ్ళ నిండుగా ఉంటది. మీరేమో లైవ్ లోనే చూసారు కదా, వాళ్ళిద్దరు బాగా అల్లరి చేసేవాళ్ళని చేస్తారని మాకు తెలిసింది. మీ ఎలా ఉండేది మీకు అప్పుడు? దే వర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ అండి, దే ఆర్ అ ఫ్యామిలీ వాళ్ళందరూ నిజంగా. అంటే ఏమైపోయిందంటే ఫస్ట్ మూవీకే వాళ్ళందరినీ చూసి ఎక్స్పీరియన్స్ చూసేసరికి నా ఎక్స్పెక్టేషన్ ఇక్కడికి వెళ్ళిపోయింది, ప్రతి మూవీ ఇలాగే ఉంటుందని. తర్వాత అర్థమైంది లేదు, ప్రతి మూవీ అలా ఉండదు, ప్రతి సెట్ అలా ఉండదు, ప్రతి టీం అలా ఉండదు, ప్రతి హీరోయిన్ అలా ఉండదు, ప్రతి హీరో అలా ఉండడు అని అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు రణబీర్ కపూర్ గారిని చూసారు, జస్ట్ ఒక సీన్ తోనే ఆయన మాట్లాడారు కదా. మరి ప్రభాస్ గారితో ట్రావెలింగ్ ఉంది, అనుష్కతో ట్రావెలింగ్ ఉంది. ప్రభాస్ గారితో ఐ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు టాక్ ఇంట్రెస్టింగ్, బట్ ఓన్లీ హాయ్ హలో అంతే, బాగుంది అంతవరకేనండి. ఇంటరాక్షన్ కి పెద్ద నాకు ఎప్పుడు స్కోప్ రాలేదు. మమ్మూటి సార్ ఇస్ అనదర్ సూపర్ స్టార్ హూ హ్యాస్ కంప్లీట్లీ బోల్డ్ మీ ఓవర్ అండి. ఆయన డిగ్నిటీ కానివ్వండి, ఆయన స్టైల్ కానివ్వండి, సో గ్రేషియస్ అండి. మరి మీ మరదలు అప్పుడు అంటే ఆ సినిమాలో మరదలు అనుష్క గారితో ఆవిడతో ఎలా ఉండేది? యాక్చువల్లీ షీ యూస్ టు టీజ్ మీ అండి, నువ్వు ఏంటి నాకన్నా 9 years చిన్న మరదలు ఏంటి అది ఇది అని జోక్ చేసుకునేవాళ్ళం. అవునండి, చాలా నన్ను నిజంగానే ఒక చిన్న సిస్టర్ లాగే ఆవిడ ట్రీట్ చేశారు. ఇప్పటికీ మధ్యలో ఏమన్నా నేను మెసేజ్ పెట్టిన ఏం చేసినా అంతే వార్మ్త్ తో ఆవిడ రిప్లై పెడతారండి. షీఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అంటే సింప్లిసిటీని ఆవిడ డిఫైన్ చేస్తారు అనుష్క గారు. అలా మాత్రం నేను ఇంకెవరిని కలవలేదండి. అందుకే స్వీటీ అని పెట్టినట్టున్నారు ఇంట్లో. 100% అండి, చాలా అసలు కంప్లీట్లీ గ్రౌండెడ్. అయితే రాజమౌళి గారు ఆస్కార్ అనే దానికి కూడా ఒక సింహాసనం వేసి తెలుగు సినిమాలు కూడా వస్తుందని చెప్పి కూర్చోబెట్టారు కదా. సో మరి అంటే అప్పుడు చూసిన రాజమౌళి గారికి మీకు ఇప్పుడు ఉన్న రాజమౌళి గారికి అంటే వర్క్ లో వాళ్ళు ఎలా ఉంటారు, ఆయన మిగతా టైంలో ఎలా ఉంటారు? అంటే ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ రాజమౌళి గారు అట్ వర్క్ డ్యూరింగ్ బాహుబలి అండి. నేను RRR లో చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. అప్పుడు ఫస్ట్ మనం ఆయనలో గమనించేది ఏంటంటే సార్ ఫోకస్ లెవెల్ అండి అండ్ క్లారిటీ. ఎగ్జాక్ట్లీ ఏం కావాలో ఇప్పుడు కన్నాని గురించినాలో ఆ రియాక్షన్ అలా కావాలి కదా. నాకు తెలిసి మోర్ దెన్ 10 takes అలా ఏదో చేస్తుంటాం, బికాస్ ఎగ్జాక్ట్లీ సార్కి ఏం కావాలో అది డెలివర్ చేయడం అనేది ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ కదా. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నాకు కూడా అది ఫస్ట్ మూవీ కదండి. ఇప్పుడు ఒక ఏరియా గురించి బాగా తెలిసి గమనించడం వేరు, ఏమి తెలియకుండా ఫస్ట్ టైం కలవడం వేరు కదా. సో ఇన్ ఆల్వేస్ నాకు నా లెర్నింగ్ వర్క్ షాప్ అంతా బాహుబలి అనే చెప్పుకోవాలి. చాలా వరకు మూవీకి సంబంధించినంత వరకు కూడా అట్లీస్ట్ మొదలైంది అక్కడి నుంచి. తర్వాత విత్ ఎవ్రీ మూవీ వి లెర్న్ కదండి. ఓకే, అంటే కొంచెం సీరియస్నెస్ ఉండేదా లేదంటే మామూలుగానే ఉండేవారా? అలా అంటున్నారా? ఐ థింక్ మిక్స్ ఆఫ్ బోత్ అండి. జోక్స్ కూడా మధ్య మధ్యలో వచ్చేవి, బట్ వెరీ వెన్ ఇట్ కేమ్ టు వర్క్ నో కాంప్రమైజ్. అదే ఫోకస్. చాలా సార్లు మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం కదా, సమస్య లేదు. జోక్ వేసినా కూడా వర్క్ ఆయన కావాల్సింది వచ్చే వరకు మాత్రం అంతే. అండ్ చాలా వెరీ హార్డ్ వర్కింగ్ అండి. పొద్దున 6 మొత్తం అందరూ ఫ్యామిలీ బి రెడీ ట్యాక్స్ చేసుకొని ప్రొఫెషనలిజం ఆల్ ఒక కార్పొరేట్ లైక్ డిసిప్లిన్ అనేది వాళ్ళు ఉన్నా లేకపోయినా చూసినా చూడకపోయినా చాలా కష్టపడేవాళ్ళు. అదే ఆస్కార్ అనేది ఊరికి రాదు కదండి, ఆ రేంజ్ అంటే ఆయనతో పాటు ఫ్యామిలీ అంతా కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఈ రోజు ఆ రేంజ్ అనేది. అండ్ ఏమైపోయిందంటే తారక్ గారు వీళ్ళందరినీ దగ్గరగా చూసిన తర్వాత ఫస్ట్ మూవీకే తర్వాత చాలా యూనో వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్, యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి చాలా టీమ్స్తో వర్క్ చేశాను కదా. కొంతమంది అంటే బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న వాటికి, తర్వాత కొంచెం వర్క్ చేసి చాలా పెద్ద స్టార్ లాగా బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళని చూసి అప్పుడు ఇంకెక్కువ తలుచుకున్నా వీళ్ళని. వాళ్ళని చూసి ఫస్ట్ తలుచుకోవడం కన్నా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు గుర్తొస్తారు.
అయితే మ్యారేజ్ కాకముందు మనది ఒకటి ఉంటుందండి, మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎంత కాదనుకున్నా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని అంటే మనకంటూ కొన్ని బోర్డర్ లైన్స్ అనేవి ఉంటాయి కదా. సో మరి మీ విషయంలో ఎలా ఉండేది? యాక్చువల్లీ ఒక రకంగా నాకు బాహుబలి కలిసి వచ్చిందండి మ్యారేజ్కి. ఎందుకంటే మ్యారేజ్ కన్నా ముందు షూట్ చేసింది ఓన్లీ 15%. ఓకే, 85% షూట్ మ్యారేజ్ తర్వాతే అయింది. ఇన్ఫాక్ట్ మా నిశ్చితార్థం అంతా కుదిరిన తర్వాత అప్పుడు నేను చెప్పాను, ఓ బై ది వే నాకు మూవీలో సెలెక్షన్ అయింది, ఇంకా బాకీ షూట్ ఉంటుంది అని. సో పెళ్ళై చెన్నై వెళ్ళాను, అప్పుడు నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ సురేష్ గారు సేయింగ్ ఇలా షూట్ ఉంటుందండి రావాలి హైదరాబాద్కి. మా హస్బెండే దింపేవారు మార్నింగ్ ఇన్ఫాక్ట్ షూట్కి. సో ఐ థింక్ పెళ్ళైన ఇయర్ నుంచి అండ్ విశ్వనాథ్ అమృతం అని అప్పుడు కే విశ్వనాథ్ గారితో ఒక టీవీ షో చేశాను, గుండెజారి గల్లంత అయింది, మై ఓన్లీ సీరియల్ ఇన్ లైఫ్, దట్ వాజ్ మై ఓన్లీ ఆర్కే టెలిషోస్ వాళ్ళది. మంచి వర్కింగ్ రిలేషన్షిప్ ఉంది నాకు కూడా వాళ్ళతో. ఇవన్నీ మొదటి నుంచే చేయడంతో ఏమైందంటే ఓహో ఆశ్రితకి వర్క్, దిస్ ఇస్ హర్ వర్క్ స్పేస్ అనే అండర్స్టాండింగ్ వాళ్ళకి వచ్చిందండి. ఆ అండర్స్టాండింగ్ తో పాటు యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది. ఏనాడు క్వశ్చన్ చేయలేదు, ఏనాడు నేను కూడా అనవసరంగా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చే అవసరం రాలేదు. లక్కీలీ దే యాక్సెప్టెడ్ దిస్ యాజ్, ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ సంథింగ్ మై హస్బెండ్ టోల్డ్ మీ అండి, నేను ఎంచుకున్న వృత్తి అంటే అవును నాకు నా ప్రొఫెషన్ అంటే దిస్ ఇస్ యువర్ ప్రొఫెషన్, అంతే కదా, మ్యూచువల్లీ మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అని డే 1 నుంచి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. లక్కీలీ టిల్ డేట్ హీ స్టిక్స్ టు హిస్ వర్డ్ అండి. అంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువ మందికి దొరుకుతారు యాక్చువల్లీ, అంత యాక్సెప్టెన్సీ ఉన్నవాళ్ళు. యాక్చువల్గా మీరు అన్నారు కదా పెళ్లి చూపులోనే చెప్పాను అని చెప్పి ఆల్రెడీ, మరి అప్పుడు షాక్ అయ్యారా? ఫస్ట్ తెలియదు కదా. బాహుబలి ప్రాజెక్ట్ చెప్పలేదు, బట్ ఇలా మీడియాలో మూవీస్ లో నా ఫ్యూచర్ ఇందులో ఉంటుందేమో అన్నట్టుగా నేను డెఫినెట్లీ ఐడియా అయితే ఇచ్చానండి. ఐ ప్రిపేర్డ్ హిమ్ ఫర్ ఇట్. తర్వాత బాహుబలి అని చెప్పినప్పుడు ఓహో అని బాగా. అప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిందా? రిలీజ్ కాలేదు అనుకుంటారా అప్పటికి? ఫస్ట్ పార్ట్ నా పెళ్ళైన ఇయరే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. yes. సో దాని తర్వాత అర్థమై ఉంటుంది, దాని తర్వాత ఇంపాక్ట్ అర్థమైంది. yes. పాన్ ఇండియా యాక్ట్రెస్ అని చెప్పి. లేదండి, పాన్ ఇండియా యాక్ట్రెస్ అని ఐ థింక్ ఇప్పుడు అర్థం అవుతుంది, నాకే అర్థం. మీకు అర్థం అవుతుంది ఇప్పుడే. ఐ కాంట్ సే ఇట్ మై సెల్ఫ్. అది ఇంకా చాలా, అంటే ఒక్క సీన్ కి నేను హౌ కెన్ ఐ రెస్ట్ అండి, ఇంకా చాలా చేయాలి. అంటే చాలా మందికి నేను అనేది అదేనండి, దాని నుంచి ఇప్పుడు యానిమల్ అనే సినిమాలో ఒక ఫ్రేమ్ లో కనిపించినా చాలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫైటర్స్ కింద వాటి కింద. బట్ మీరు చేసిందే ఒక సీన్, ఆ ఒక సీన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాంట్లో చూపించారండి 100%. అండ్ ఇప్పుడు మెటర్నిటీ లీవ్ లో ఉన్నా గానీ, ఇద్దరు చిన్నపిల్లలతో ఉన్నా గానీ ఈ మాత్రం ఆపర్చునిటీ రావడం 100% ఐఎమ్ ఫార్చునేట్. మీ హస్బెండ్ వాళ్ళ సైడ్ ఎలా ఉంటదండి? మీదంటే మొత్తం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటది కదా, మరి మీ హస్బెండ్ సైడ్ వాళ్ళది ఎలా ఉంటది? ఆర్థోడాక్సా లేదంటే? వాళ్ళకు సేమ్ అండి, వెరీ సిమిలర్. కాకపోతే ఓన్లీ తేడా ఏంటంటే నేను పుట్టి పెరిగింది తెలంగాణ ఫ్యామిలీలో, నాకు పెళ్ళైంది ఆంధ్ర వైపు. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. చెన్నై ఏం చెప్పారు ఇందాక? అంటే అవును, అప్పుడు వంశీ చెన్నైలో వర్క్ చేస్తున్నారు కాబట్టి. మీ హస్బెండ్ రఘు వంశీ. అంటే మీ గురించి వచ్చేసారు ఇక్కడ హైదరాబాద్? లేదండి, ఆ తర్వాత ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది. ఇన్ఫాక్ట్ నాకు సంబంధం వచ్చినప్పుడు చెన్నై అని చెప్తే నేను ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ మేడ్ మీ హ్యాపీ. ఓ చెన్నై కదా, ఎందుకంటే అక్కడ ఐ స్టడీ డాన్స్ అండి. 2 years నేను ఎంఏ చేశాను భరతనాట్యం. అప్పుడు నా లైఫ్ ఒక మణిరత్నం ఫిల్మ్ లాగా ఉండేదన్నమాట. నేనే ఇమాజిన్ చేసుకుంటూ. ఐఎమ్ బిగ్ టైమ్ మణిరత్నం గారి ఫ్యాన్ అండి. ఇన్ఫాక్ట్ ఆ 2 years లో కూడా ఎన్నిసార్లు అనుకున్నాను సార్ ఒక్కసారి ఏఆర్ రెహమాన్ గారి కాన్సర్ట్ లో మాత్రం ఆయన చూడడం జరిగింది. ఆయన సుహాసిని గారు వచ్చారు. ఐ థింక్ మోర్ ఆర్ లెస్ ఏమైపోతుందంటే తారక్ గారు, నాకు బికాస్ ఆఫ్ భరతనాట్యం అండ్ ఆ 10 years వేరే క్లాసికల్ డాన్సర్స్ తో కలిసి తిరిగి ఆ ఎక్స్పోజర్ అంతా కూడా ఆర్ట్ అంటే హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తామండి మనం. అంటే ఒక్క భరతనాట్యం ఐటమ్ కరెక్ట్ గా స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో నాకు తెలుసు. ఐ నో ఇట్. కాబట్టి ఆటోమేటిక్గా తెలియకుండా ఎనీ ఆర్ట్ ఫామ్ వీఆర్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అబౌట్ ఇట్. అయితే ఇందాక మీరు అన్నారు కదా, నా లైఫ్ ని ఒక మణిరత్నం ఫిల్మ్ లాగా ఊహించుకున్నానని చెప్పి. ఆ 2 years yes. బట్ కాకపోతే ఏంటంటే మనకి అంటే పెళ్లి అనగానే ఏంటంటే ఆడపిల్లకి కొన్ని అంటే ఊహలు అయితే ఉంటాయి, హస్బెండ్ ఇలా ఉండాలి లేకపోతే అత్త వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి. సో మీ ఇమాజినేషన్ కి దీనికి దగ్గరగానే వచ్చారని చెప్పుకోవాలి. అంటే వి ఆల్ హ్యావ్ అవర్ జర్నీస్ కదండి. ఇట్ ఈస్ అప్స్ అండ్ డౌన్స్. లేకపోతే అది ఓ ఎవ్రీ డే ఇస్ పర్ఫెక్ట్ అంటే దే ఆర్ డెఫినెట్లీ లయింగ్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మన చేతుల్లో ఉంటుంది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి ద వే థింగ్స్ హావ్ టర్న్డ్ అవుట్. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మగారండి. ఆవిడ షీఈ్ ద ఓన్లీ వర్కింగ్ లేడీ ఆఫ్ హర్ జనరేషన్. ఇరువైపులా ఆవిడ ఇప్పటికీ షీఈ్ ద ఓన్లీ వర్కింగ్ లేడీ. మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ మేకర్సే. యాక్చువల్లీ హోమ్ మేకింగ్ చాలా కష్టమైన జాబ్ అండి. వాళ్ళే దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. చాలా కష్టం. అందరూ they are the reason for everybody's success in the family. So ఇటు ఆ ఇల్లు బయట రెండు చూసుకోవడం. ఇప్పటికీ అమ్మ వర్కింగ్ కాబట్టి షీ నెవర్ అలౌడ్ మీ టు రెస్ట్. అమ్మ ఇప్పటికీ 2 గంటలు అలా నేను ఖాళీగా ఉంటే ఎందుకు టైం వేస్తున్నా వచ్చి తిడతారు. సో ఇంట్లో అట్లా
చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా మనకి చాయిస్ లేదండి, కష్టపడతాం అప్పుడు. కష్టపడతారు యాక్చువల్గా. అయితే యాక్చువల్గా అంటే ఇందాక మీరు చెప్పారు కదా, అంటే నేను అనుకున్న ఊహలకు దగ్గరగా వచ్చారని చెప్పి. వచ్చారు, yes. అంటే టోటల్ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, అంటే మీరు 100% అరేంజ్ మ్యారేజ్ అండి ఇది. యాక్చువల్లీ ఇప్పుడు పెళ్లి చేసుకోను అని అన్నాను. ఐ వాస్ 20, అప్పుడే ఐ టర్న్డ్ 25. ఓకే. యాక్చువల్లీ ఈ మధ్య 30 అయ్యాకే మోరల్లెస్ అందరూ సెటిల్ అవుతున్నారు. నాకు అది నిజంగా ఎర్లీ అనిపించింది అప్పుడు. కానీ లేదు లేదు మంచి సౌండ్, అది డాన్స్ ఒప్పుకున్నారు, ఇంకేంటి అది నేను ఇంట్లో చాలా ఎక్సైట్ అయ్యారు. సో కలిసాము. లక్కీలీ ఒక స్మూత్ ఫ్రెండ్షిప్ ఏర్పడిందండి. ఇప్పటికీ మా మ్యారేజ్ కి బేస్ అదే అనే చెప్పుకోవాలి. అంటే ఏదైనా ఓపెన్ గా మాట్లాడగలిగే ఒక స్పేస్ ఇవ్వడం అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ హీ టోల్డ్ మీ వన్ థింగ్, మేము 1-on-1 మాట్లాడుకున్నప్పుడు ఏముంది మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అవుతే ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేద్దామని అన్నారు. లక్కీలీ హీ మీన్స్ వాట్ హీ సేస్. వెరీ ప్రాక్టికల్ అండ్ ఇంత ఎక్స్ప్రెసివ్ కాదు, నేనే అర్థం చేసుకుంటూ ఉంటా. బట్ నాన్ వర్బల్ సపోర్ట్ చాలా ఉంటుందండి. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా, అలా. అండ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, సో వీ డివైడ్ అవర్ వర్క్ అండి. వెన్ హీ హ్యాస్ టు ట్రావెల్ నేను ఇంట్లో ఉంటా పిల్లలతో, వెన్ ఐ హ్యావ్ టు ట్రావెల్ ఇంట్లో ఉంటా. ఏ ప్రాజెక్ట్ వచ్చినా మై ఫస్ట్ ఫోన్ కాల్ గోస్ టు మై హస్బెండ్. ఇలా ఉంది, ఇన్ని డేస్ ఉంది. ఇన్ఫాక్ట్ హాఫ్ ద టైమ్ హీస్ ఎన్కరేజింగ్ మీ. నాకు మై బిగ్గెస్ట్ కంప్లైంట్ విత్ ద ఇండస్ట్రీ ఈజ్ నా ఏజ్కి తగ్గట్టు నాకు రోల్స్ రావండి తారక్ గారు. కనీసం 10-15 ఏళ్ళు పెద్దగా ఉన్నారు. సో ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. నేను ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాను కానీ ఓన్లీ ఐ నో ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుందో. అండ్ బెస్ట్ పార్ట్ అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంచి మంచి రోల్స్ వస్తాయి పాపం. వాళ్ళు చాలా మంచి ఇంటెన్షన్ తోనే ఫోన్ చేస్తారు, మ్యామ్ ఇలా 20 days అంటే. కానీ ఇప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేది వాళ్ళకి, దట్ స్క్రీన్ ఏజ్ కి రియల్ ఏజ్ కి చాలా తేడా ఉందండి. కొంచెం నేనేం చేయలేను, ఐ కెనాట్ డు ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ఇలాంటి బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటా. అప్పుడు వంశీ నాకు కౌన్సిలింగ్ చేస్తారనమాట. యు ఆర్ ఎన్ యాక్టర్, ఏ రోల్ ఇచ్చినా నువ్వు చక్కగా చేయాలి, నువ్వు ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ చూసుకో. సో నాకు ఈ సపోర్ట్ అంతా 200%. సో మై హస్బెండ్ అండ్ మై మామ్ ఆర్ మై బ్యాక్ బోన్ అండి. అండ్ నాకు ఏమంటారు, ప్రతి వాళ్ళ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ లాగా, ఒక రాక్ స్టార్ లాగా చెప్తూ ఉంటారు కదా ఎవరైనా, అది మా అన్నయ్య US లో ఉంటాడు. ఫోన్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ పిల్లలతో ఉన్న డైపర్ మారుస్తున్నా అనేదో అంటే, అదంతా కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తున్నావు చెప్పు అని ఒక కాల్ వస్తుంది అక్కడ నుంచి. సో అలా కూడా కెలికే వాళ్ళు ఉండాలి కొంచెం. దెన్ యుల్ పుష్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఎక్కడ అవుతుందన్న వదిలేయి చూద్దాం అంటే, అంతేనా యానిమల్ తో ఇంకా రిలాక్స్ అయిపోతావా, ఇంకా చేయవా, అక్కడ నుంచి ఒక కాల్ వస్తుంది. బట్ ఐ హావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ చేంజ్ ఇన్ బిహేవియర్ అండి, ఇన్ సమ్ పీపుల్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కొంచెం ఈ గత 7-8 ఏళ్లలో కొంచెం గుర్తింపు రావడంతో, ఒక 10 మంది మధ్యలోకి రావడంతో దగ్గర వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. దాంతో చాలా హర్ట్ అవుతాము, బట్ ఏం చేయలేము. అంటే దూరం అవుతారా, దగ్గరికి వస్తారనా? దూరం దగ్గర కన్నా అంటే వేరే వాళ్ళ కోసం హ్యాపీ ఫీల్ అవుతే తప్పేంటా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుందండి. యూ షుడ్ బి హ్యాపీ కదా when others are growing. అది మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను. అయితే యాక్చువల్గా ఇందాక అన్నారు కదా, మా హస్బెండ్ నేను అంటే రోజు కొట్టుకోకుండా లేదంటే మాట అనుకోకుండా ఉంటే అది ఖచ్చితంగా అయ్యాను. ఎందుకంటే ప్రతి రిలేషన్షిప్ లో ప్రతి ఫ్యామిలీలో ఉండేది అది. సో మరి ఆశ్రిత గారు, మాకు తెలిసిన ఆశ్రిత గారు చాలా డౌన్ టు ఎర్త్, చాలా కోపం వచ్చినా కూడా ఇమీడియట్ గా తగ్గిపోతే అంతా ఉంటది కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు అంటే మీ పర్సనల్ క్వారల్స్ వచ్చేసరికి ముందు ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేనే. అక్కడ కూడా 90% నేనే. సరే ఎందుకు వచ్చింది గొడవ అని ఐ లెట్ గో అండ్ ఐ కంటిన్యూ. ఓకే, యా, ఏదో టైంలో కూర్చొని పాతవన్నీ కూర్చొని మళ్ళీ తీస్తానేమో కానీ ఆ కోపం ఐ డోంట్ కంటిన్యూ ఫర్ లాంగ్, వేస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ పనులు జరగాలి కదా. ఓకే ఓకే. మీరు ఇందాక చెప్పారు యాక్చువల్లీ యాత్ర గురించి చెప్తా వచ్చారు. బట్ దాంట్లో విజయమ్మ గారి క్యారెక్టర్ అంటే మీకు రిఫరెన్స్ పాయింట్ అనేది మిగతా సినిమాలకు ఉండదు యాక్చువల్గా. మనం ఎలా కనపడినా అలా ఉండొచ్చు. బట్ యాత్ర కమ్స్ టు బికాస్ ఇట్స్ ఏ బయోపిక్, దానికి ఒక రిఫరెన్స్ పాయింట్ ఉన్నారు విజయమ్మ గారు. ఆవిడ లాగా కనిపించాలన్నా, ఆవిడే స్క్రీన్ మీదకి వచ్చారా అని అనిపించాలన్నా కూడా మనకు కొన్ని హోంవర్క్ మన సైడ్ నుంచి కూడా ఉండాలి కదా. సో మరి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఆ సినిమాకి, పర్టికులర్ యాత్రకి? అందరికీ ఉన్న యాక్సెస్ నాకు కూడా ఉంది. యూనో ఆన్లైన్ చదవడం, వినడం, తర్వాత తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇండైరెక్ట్ గాను ఇలా ఉంటారు అలా ఉంటారు అన్న బేసిక్ నాలెడ్జే తప్ప అంతకన్నా ఎక్కువ రీసెర్చ్ చేసే అవకాశం నాకు కూడా నిజంగా రాలేదండి. అండ్ 50% మార్క్స్ ఎక్కడ పడతాయంటే మేకప్, కాస్ట్యూమ్ వాళ్ళే చాలా వరకు హెల్ప్ చేస్తారు, బికాస్ దే మేక్ యూ లుక్ లైక్ దట్. అక్కడే 50%. ఇప్పుడు మామూలుగా ఇలా వెళ్తాను క్యారవాన్ కి, బయటకు వచ్చేసరికి ఐఎమ్ ఆల్రెడీ లుకింగ్ లైక్ ది క్యారెక్టర్. నిజంగానండి. సో అప్పుడు నాకు
ఓహో ఫిజికాలిటీలో ఇంత పవర్ ఉంటుందా అనేది అప్పుడు అర్థమైంది. అండ్ యాత్ర 1 తో కంపేర్ చేసుకుంటే యాత్ర 2లో మాహి సార్ హ్యాస్ గివెన్ మీ లెందియర్ పార్ట్ టు ప్లే విచ్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టోరీ. చాలా బాగా అనిపించిందండి. వర్కింగ్ విత్ జియో వాస్ ఫెంటాస్టిక్ అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద కాస్ట్. మది సార్ డిఓపి అనమాట. సో వీళ్ళందరూ అంటే టెక్నికలీ బ్రిలియంట్ టీమ్ అండి. అలాంటి టీంతో వర్క్ చేసే అవకాశం కూడా చాలా రేర్. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ టీమ్ టెక్నికల్ గా. సో ఐఎమ్ వెయిటింగ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని. మరి యాత్ర 2లో కూడా మమ్ముట్టి గారి క్యారెక్టర్ ఉంటుందా లేకపోతే డైరెక్ట్ బిగినింగ్ నుంచి జీవా గారేనా మొత్తం టోటల్ గా? ఐ డోంట్ నో తారక్ గారు, నేను చెప్పొచ్చో లేదో అవాయిడ్ చేద్దాం లేండి, మళ్ళీ నన్ను బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ కొంతవరకు చేశారండి సార్. అంతే, అంతకన్నా లేదు ఆయన. అయితే మమ్ముట్టి గారి ఆయనతో వర్క్ చేసే అదృష్టం రావడం అనేది చాలా రేర్ యాక్చువల్ గా. ముందు మీరు చెప్పినట్టు కళా తపస్వి గారు, కె విశ్వనాథ్ గారి సినిమానో, మణిరత్నం గారి సినిమానో, లేకపోతే పెద్దవంశీ గారి సినిమా వస్తే ఎలా ఫీల్ అవుతాం, ఆయనతో యాక్టర్ గా ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందన్నా కూడా అలాగే ఫీల్ అవుతాం. అలాగే, అవునండి. సో మరి మీకు అంత లెంగ్తియర్ పార్ట్ ప్లే చేసే అవకాశం, త్రూఅవుట్ ద సినిమా ఉండే అవకాశం మీకు వచ్చింది కదా. సో ఎలా అనిపించింది మమ్ముట్టి గారు? యాక్చువల్లీ యాత్ర 1లో లిమిటెడ్ రోలే, బట్ స్టిల్ ఆయనతో చూపించిన పోర్షన్స్ స్క్రీన్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్ లేదండి. అక్కడ కూడా లక్కీలీ తీసినంత వరకు మొత్తం చూపించారు ఆల్మోస్ట్. మమ్ముట్టి గారు ప్రొఫెషనలిజం నేర్చుకున్నానండి ఆయనతో. అంటే నాకు బాగా గుర్తు, ఒక రోజు మేము పొలిటికల్ సీన్ బయట ఆయన ప్రమాణ స్వీకారం సీన్ చేసామండి. పార్ట్ 1 యాత్ర లాస్ట్కి వస్తుంది. షూట్ అంతా అయిపోయింది, సరే ఓకే వెళ్ళిపోతున్నాము. అప్పుడైనా చెప్తున్నారు ఆయనకి 101 జ్వరం అట అప్పుడు. సో అంత జనంలో ఆ ఎండలో ఆయన అలా, నన్ ఆఫ్ us ఈవెన్ గెస్ట్, అరే నాకు ఒంట్లో బాగాలేదా ఏంటి, అట్లీస్ట్ కొంచెం టైర్డ్ గా ఉంటే అడుగుతాం మనం. లేదు అసలు ఆయన బయటపడలేదు. అయిపోయిన తర్వాత ఐ విల్ గో టు కేరళ అండ్ రిలాక్స్ అన్నారు పాపం. పైగా అది హ్యాపీగా కనపడాల్సిన సీన్. ఎగ్జాక్ట్లీ. సో యాత్ర 2లో సుహాసిని గారిని కూడా నేను అడిగానండి, బికాజ్ ఐ మీన్ హూ ఇస్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ కదా. మ్యామ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్, లేకపోతే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇన్ని ఇయర్స్ ఉన్నారు కదా ఏంటి అన్నట్టుగా అడిగితే ఆవిడ చెప్పారనమాట. కమల్ హాసన్ గారు కూడా చెప్పారట దట్ ఒకటేంటంటే ఒక పిచ్చి ఉండాలి ఆ క్రాఫ్ట్ అంటే, అప్పుడు ఆటోమేటిక్గా అదే ముందుకు మనం తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి, బయట నుంచి ఎన్ని కాంప్లిమెంట్స్ ఎన్ని వచ్చినా కూడా అన్ని రకాలు వస్తాయి మళ్ళీ, అవన్నీ మనం ఈక్వల్ ఫీలింగ్ అన్ని వస్తాయి. ఏది మనం పట్టించుకోకుండా అలా స్ట్రైట్ గా వెళ్ళిపోవడం అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకున్న రోజు ఇది వీ కెన్ గో హెడ్ అన్నట్టుగా చెప్పారు. అవి ప్రాక్టికల్ గా తీసుకొస్తే నిజంగా మనం సక్సెస్ అంటే మనకే కనిపిస్తూ ఉంటుంది. అండ్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇలాంటిది నేను బాగా నేర్చుకున్న ప్రాజెక్ట్ గాలివాన వెబ్ సిరీస్. రాధికా శరత్ కుమార్ గారు అండ్ సాయి కుమార్ గారు 23 days నావి మొత్తం. అందులో నేను ఆల్మోస్ట్ దాదాపు 10 days పైగానే నాకు రాధికా మ్యామ్ తో వచ్చింది ఆపర్చునిటీ. ఆవిడ్ని కూడానండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, మధ్యలో బ్రేక్లో వాళ్ళ అమ్మాయితో మాట్లాడడం, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్తో వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆవిడ మొహంలో ఆనందం, ఇవన్నీ నేను గమనించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాస్ ఐ మీన్ దిస్ ఇస్ వాట్ అ వర్కింగ్ ఉమెన్ లుక్స్ లైక్. అది కూడా 20 years కాదు, 40-50 year కెరియర్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఎంత చూస్తుంటారు వాళ్ళు. సో అందుకే సాయి కుమార్ సార్ కూడా కూర్చొని అప్పటి పాతవన్నీ చెప్తున్నప్పుడు మేము అందరం స్టూడెంట్స్ లాగా వి యూజ్డ్ టు లిసన్ టు దెమ్. లైక్ మీరు అన్నట్టు ఏ బుక్స్ లో కూడా దొరకవు అవి. అండ్ వాళ్ళు అలా చెప్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ వాల్యూ తెలిసిన వాళ్ళే వింటారు, లేదంటే యూనో పట్టించుకోము. ఇప్పుడు మీరు అన్నట్టు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా రాధిక గారు అంటే మనం మేకప్ వేసి వాళ్ళు వేస్తారు, బట్ ఇన్నర్ గ్లో లేకుండా అదైతే స్క్రీన్ మీద రిప్రజెంట్ కాదు కదా యాక్చువల్గా. ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎనర్జీ కానీ లేకపోతే ఏదైనా కనపడాలంటే అంటే మనకి ఇన్నర్ హ్యాపీనెస్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఐ రిమెంబర్ రాధికా మ్యామ్ అన్నారు, అసలు మీరంతా యు ఆర్ ఆల్ స్పాయిల్డ్ విత్ ఫెసిలిటీస్ అమ్మా, మేము ఉన్నప్పుడైతే ఇలా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఆ చెట్ల ఏముండేవి కాదు. విశ్వనాథ్ గారు అన్నారు, స్వాతి ముత్యం ఏదో ఆశ్రమంలో కర్ణాటక దగ్గర ఎక్కడో షూట్ చేశారంట. అలాగే ఆవిడ 2 రాత్రుల్లో ఏదో నేల మీద అక్కడే పడుకున్నారంట వితౌట్ ఎనీ ఫస్. సో అంత చూసిన అది గుర్తొచ్చి నేను ఆవిడకి మెన్షన్ చేశాను. అప్పుడు ఆవిడ అలా ఇంకొక 4-5 ఎక్స్పీరియన్సెస్ చెప్పారనమాట. సో అంత అవన్నీ చేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఎవరైనా విసుకుతే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అదే కదా, చూస్తే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మేము ఎంత చూసా, ఇందా మీరు అన్నారు కదా, ఇప్పుడు ఎవరన్నా కొద్దిగా పని చేసి మేము అనగానే బాగుబలే చూసొచ్చు ఎంత అన్నట్టు ఎక్స్పీరియన్స్ రిమెంబర్ చేసుకోవడానికి ఉంటుంది యాక్చువల్గా. మన సర్కిల్లో మనకు చూసాం కాబట్టి మనకు తెలుసు ఆ వాల్యూ. అసలు యాత్రలో మరి అంటే మీరు అన్నట్టు మీకన్నా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్ద క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, మరి యాత్రలో మిమ్మల్ని క్యాస్ట్ చేయాలని మహి రాఘవ్ గారికి ఆయనకి ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ కాస్టింగ్ అండి. ఎందుకంటే
అసలు విజయమ్మ గారితో ఫేస్ మ్యాచ్ అవుతుందని నేను కూడా ఊహించలేదేమో. అవును. కానీ చూసిన So, తర్వాత పర్ఫెక్ట్ లుక్ అసలు. ఇప్పటికీ అండి వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అసలు అటు యాత్ర టు షూటింగ్కి వెళ్ళినప్పుడైతే చేయి పట్టేసుకొని మా జయమ్మ జయమ్మ అనుకుంటూ ఎంత ఎమోషనల్ అవుతారు. సో అప్పుడు తెలుస్తుందండి క్యారెక్టర్కి ఉన్న వాల్యూ నిజంగా ఆ వెయిటేజ్. అంటే ఎలా ఐడెంటిఫై చేశారు మీకు త్రూ? నాకు అప్పుడే వేణు గారని వాళ్ళ టీంలోంచి ఫోన్ చేశారండి, ఇలా మీ మీ దగ్గరగా ఉన్నారు, మ్యాచ్ అవుతుందని మాకు ఫీలింగ్ ఉంది, ఒకసారి వస్తారా అని. సో ఎస్కే గారు మేకప్ ఒక ఆల్మోస్ట్ 2 గంటలు కష్టపడి మొత్తం లుక్ మ్యాచ్ చేసి ఫోటోషూట్ అవ్వగానే ఇంకా ఎవ్రీబడి వాస్ కన్విన్స్డ్ దట్ ఐఎమ్ ద రైట్ చాయిస్ అని. నేనే షాక్ అయ్యా. అయితే ఇప్పుడు అది ప్యూర్లీ పొలిటికల్ ఫిల్మ్ కదా యాత్ర Correct. కానీ యాత్ర 2 కానీ. కరెక్ట్. మరి రియల్ లైఫ్ లో మీకున్న ఇంత బిజీ స్కెడ్యూల్ ఎప్పుడన్నా పాలిటిక్స్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే కంప్లీట్లీ టర్న్ అవుట్ అనుకోవచ్చు? ఇన్ఫాక్ట్ అందరూ ఫాలో అయ్యేదానికన్నా కొంచెం తక్కువే ఫాలో అవుతానేమో కానీ అంత ప్యాషనెట్ గా అయితే లేదండి. ఐ డోంట్ ఫాలో. మీకు ఫాలో అయ్యేంత టైం కూడా ఉండదు ఇప్పుడు యాత్ర 2 కూడా పొలిటికల్ యాంగిల్ పక్కన పెట్టేస్తే పర్సనల్లీ ఇట్ వాజ్ వెరీ నైస్ ప్రాజెక్ట్. ఎమోషనల్ ఫిల్మ్ కదా. ఎస్ అండి, చాలా నాకు అండ్ యాజ్ అ మదర్ ఇప్పుడు ఇంకా ఇన్ఫాక్ట్ నా పసిపిల్లని వేసుకుని వెళ్ళాను నేను. మా పాప అప్పుడు 6 months, గాలివానకేమో మా అబ్బాయి 6 months, అలాగే ఇద్దరిని వెళ్ళానండి. అండ్ వన్ మోర్ థింగ్ తారక్ గారు, ఐ వాంట్ టు రియల్లీ అప్రిషియేట్ ఇది ఎవరైతే చూస్తున్నారో నేను చెప్పాలనుకుంటున్నాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్లీస్ట్ లాస్ట్ 2.5 years నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలాగే నాలాగా యంగ్ మదర్స్ ఎవరైనా ఉంటే దే ట్రీట్ అస్ వెరీ వెల్ అండి. పిల్లలకి ఏం ఇబ్బంది లేకుండా, అంటే ఒక మనం ఎక్స్ట్రా స్టాఫే పెట్టుకొని వెళ్తాము, బట్ వాళ్ళు ఎక్కడా కూడా తీసుకుని రమ్మని అన్నారు తప్ప వద్దని అసలు ఎవ్వరూ అనలేదండి ఇప్పటి వరకు. 10 on 10 మార్క్స్ దానికి మాత్రం. నిజంగా రండి పర్వాలేదు, ఇద్దరిని తీసుకురండి, మేము చూసుకుంటాం అశ్విత గారు, మా క్యారెక్టర్ ఇంపార్టెంట్, అలా నాకు ఉల్టా కంఫర్ట్ ఇచ్చారు కానీ నో బడీ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం అండి. అది చాలా గొప్ప విషయం అండి. అదే మీకు ఆర్ట్ ఉన్న రెస్పెక్ట్ అది రిఫ్లెక్ట్ అయింది అనుకోవచ్చు అలాగా. అండ్ ఆల్సో దట్ మదర్స్ క్యాన్ బ్రింగ్ దేర్ చిల్డ్రన్ టు వర్క్ ప్లేస్. ఇది యాక్చువల్లీ ఇట్స్ వెస్టర్న్ కాన్సెప్ట్, కార్పొరేట్స్ లో కూడా వస్తుంది. దట్ ఓకే తెచ్చేసేయండి పిల్లల్ని, వాళ్ళు ఆడుకుంటారు, మీ పని మీరు చేసుకోండి అని గూగుల్ ఆఫీసెస్ లో అదంతా చేస్తారు. బట్ ఆ కల్చర్ ఇండస్ట్రీలో రావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. మేబీ మొదటి నుంచి ఉందేమో, బట్ నాకు పర్సనల్ గా జరగడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేనైతే వినలేదు ఎక్కడ బేసిక్ గా. అంటే పిల్లల్ని తీసుకెళ్ళి నేను ఒక పవిత్ర లోకేష్ గారి ఇంటర్వ్యూ ఒకటి చూసానండి ఆ పిల్లలతో వచ్చినట్టు. అండ్ మేబీ కురుక్షేత్ర అని కన్నడ ప్రాజెక్ట్ చేశాను నేను, అందులో సత్యభామ రోల్ వేశాను విత్ రవిచంద్ర గారు, అగైన్ హూ ఇస్ అ వెరీ సూపర్ వెల్ నోన్ నేమ్. అందులో ఆ ప్రాజెక్ట్ లో స్నేహ గారు ద్రౌపది క్యారెక్టర్ వేశారు. అప్పుడే బాహుబలి రిలీజ్ అయింది. స్నేహ గారితో హాయ్ హౌ ఆర్ యు అని మాట్లాడుకుంటున్నాము. 2 ఏళ్ల బాబు వచ్చాడు అప్పుడు, రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నాము. స్నేహ గారు అప్పుడే బ్రేక్ లో వాళ్ళ బాబుని అసిస్టెంట్ కి ఇచ్చి తిప్పడానికి పంపించారనమాట. టుడే ఐ రియలైజ్ అవును కదా, ఎంత కష్టపడితే కానీ 2 బ్యాలెన్స్ అవ్వవు కదా అని. సో అలా 1-2 ఎగ్జాంపుల్స్ విన్నాను. బట్ ఈ కల్చర్ రావడం అనేది చాలా ప్లస్ పాయింట్. ఇన్ఫాక్ట్ యాత్ర 2 అయితే నేను కనిపించగానే అందరు మేడం పాప ఎక్కడ అని అడిగేవారు, నన్ను కాదు. ఇండస్ట్రీలో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం అనుకున్నప్పుడు ప్రాజెక్ట్స్ రావు, మనకు కావాల్సినట్టు రోల్స్ ఎగ్జాక్ట్ గా 100% మ్యాచ్ రావు, వచ్చినవి చేయడం అంతే. వచ్చినట్లో కూడా మన కంఫర్ట్ అది మనం చూస్ చేసుకొని చేసుకోవాలి. అక్కడ కంపెల్ చేసేది కూడా ఏం లేదండి. ఎస్ కొన్ని ఈ మధ్య కూడా రీసెంట్ గా మంచి బిగ్ బ్యానర్ ప్రాజెక్ట్ 15 days ఊటీలో షూట్, అంతా వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ హీరోస్, అంతా ఓకే అయింది. లాస్ట్ మినిట్ లో ఇంకా నేనే చాలా బాధేసింది. కానీ వాళ్ళు పాపం అప్పటికి 3 సార్లు అన్నారు మీరే మా ఫస్ట్ చాయిస్ అండి, కాస్ట్ అంతా కూడా ఫస్ట్ మీ పేరే పెట్టుకుని తర్వాత వేరే వాళ్ళదని. తీసుకోలేకపోయానండి, ఇబ్బంది అయింది కొంచెం, చాలా అప్పటికే స్ట్రెస్ అయిపోయాను. మరి జీవా గారితో ఒక అంటే మీకు సన్ కింద చేశారు కదా, ఎలాంటి బాండ్ కుదిరిందండి ఆయన తోటి? యాక్చువల్లీ నేను లాస్ట్ లో నా రియలైజ్ చెప్పిన తర్వాత ఇద్దరం షాక్ అయ్యామన్నమాట. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ యాత్ర 1 రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ కి ఇక్కడ ఒక సూక్ ఏదో అయింది. సో అక్కడికి వెళ్తే ఒక ఆయన పెద్ద ఆయన అన్నారు, అమ్మా నువ్వా, వీళ్ళందరూ అంటున్నారు విజయ్ క్యారెక్టర్ వేసింది నువ్వేనా, నిజం చెప్పు, ఊరికే వీళ్ళ సరదాగా. లేదండి పెద్ద ఆయన అంకుల్, లేదు అంకుల్ నేనే అంటే. అక్కడ చూసి మేము ఎంత చాలా ఫీల్ అయిపోయి, ఇవి కనీసం 55 ఉంటాయి కదా అని అనుకున్నాము, నువ్వేనా అమ్మా అని ఆయన కన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ స్క్రీన్ అని అర్థమైంది. అండ్ కమింగ్ టు యాత్ర 2, ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ జీవా అండి, సో గ్రౌండెడ్. సో ఆయన కూడా అసలు యాక్చువల్లీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి, ఆయనకున్న యునో బాడీ ఆఫ్ సక్సెస్ కి చాలా. అండ్ ఇప్పుడు ఈ మధ్య 83 అదంతా కూడా చాలా, ఈజ్ ఆల్సో గోయింగ్ పాన్ ఇండియా. చాలా డిస్కస్ చేసుకున్నాము టెక్నికాలిటీస్ గురించి. మంచి వర్కింగ్ రిలేషన్షిప్ అండి. అయితే యాక్చువల్గా మీరు చేసిన వాటిల్లో కాస్త కూస్తో మీ నేచర్ కి, అంటే మేము అంతకుముందు చూసిన వాటికి డిఫరెంట్ ఉన్న క్యారెక్టర్ అంటే కనుక జయమ్మ క్రాక్ సినిమాలో కదా. అవునండి. సో ఫస్ట్ మనమ్మ అందులో అదే మనమ్మ అంటే దాంట్లో ఏంటంటే ఒక చిన్న అంటే డిఫరెంట్
ఆ ట్విస్ట్ ఏంటంటే మీరు నెగిటివ్ షేడ్ లో కనిపించారు. Correct. అప్పటి వరకు అన్ని పాజిటివ్ కదా చేసింది. కరెక్ట్. మరి ఫస్ట్ ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ మీకు నెరేట్ చేయగానే ఫస్ట్ యాజ్ యూజువల్ మీ హస్బెండ్ కే కాల్ చేశారా ఫస్ట్? అవునండి చేశాను. అండ్ గోపిచంద్ గారు ద క్లారిటీ విత్ విచ్ హీ ఎక్స్ప్లెయిన్డ్, నిజంగానండి గోపిచంద్ గారైనా మహి గారైనా తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈవెన్ సందీప్ సార్ ఇన్ యానిమల్, ఎగ్జాక్ట్లీ నరేషన్లో ఎలాగైతే చెప్పారో అదే తీస్తారు. దే స్టక్ టు ద కోర్ ఆఫ్ ద ఇష్యూ అండి. కొన్నిసార్లు 1 or 2 ప్రాజెక్ట్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, చెప్పినంత అలా చేయలేదు. అండ్ ఫర్ సమ్ రీజన్ దే వర్ నాట్ సక్సెసెస్ ఆల్సో, అవి ఫ్లాప్ అయ్యాయి మూవీస్ యాక్చువల్లీ. సో అప్పుడు నాకు అనిపించింది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి అథెంటిక్ అండి. ఉన్నట్టు చెప్పండి, క్యారెక్టర్ ఇదైతే ఇదని చెప్పండి, నథింగ్ రాంగ్. అప్పుడు నాకు కూడా నేను కూడా నేర్చుకున్నాను, నెక్స్ట్ టైం అన్ని క్లియర్గా అడుగుతాను. ప్లస్ మీరేంటంటే బాగా చూజీగా ఉన్నారు కాబట్టి తప్పదు, అది మనకి ఉన్నది ఉన్నట్టు చెప్తే మనం నచ్చితే చేస్తాం, లేత లేదు. దాన్ని సగం దాచి సగం చెప్పి. కానీ ఒకప్పుడు నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని, మదర్ రోల్ వచ్చిన ఇది వచ్చిన. ఇప్పుడు ఏం లేదండి, ఐఎమ్ లుకింగ్ ఎట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కున్న వెయిటేజ్ ఏంటి. ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఇప్పుడు మనం మమ్ముట్టి గారు కూడా ఉన్నారు, ఆయన ఎప్పుడో యంగేజ్ లో ఉన్నప్పుడు చేసింది స్వాతి కిరణం యాక్చువల్ గా. దాంట్లో ఒక బాగా ముసలాయన కింద ఇలా ఉన్నట్టు చేశారు. సో మనకేంటంటే ఏజ్ ఆఫ్ ద క్యారెక్టర్ మన రియల్ ఏజ్ కి దానికి ఉండాలని కూడా సంబంధం అనేది లేదు. బట్ మీరు అన్నట్టు ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ మీన్స్ రియల్లీ లాట్ టు ద ఆర్టిస్ట్ అండి, ఆ స్టోరీ కాంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్. అంటే ఇంకొకటి ఏంటంటేనండి, నేను ముందే అడుగుతాను, న్యాచురల్ లుక్కే కావాలా మీకు, నేను నాలాగా ఉంటే సరిపోతుంది, మేక్ ఓవర్ ఏమైనా కావాలా, మరీ ఏజ్డ్గా మళ్ళీ. ఎందుకంటే బాబు ఇదొక చాలా కష్టమైన ఎక్స్పీరియన్స్ ఒకసారి అయింది. అడ్వర్టైజ్మెంట్ ఒకటి చేశానండి, చాలా ప్రీమియం బ్రాండే అది. వాళ్ళు తీసుకున్నారు, అంతా ఓకే అయింది. ఏజ్డ్ లుక్ కావాలంట, ఈమె ఫ్యూ మంత్స్ బ్యాకే చేశాను. ఏజ్ లుక్ ఎంత ట్రై చేశారు, ఫైనలీ కలర్ వేస్తానన్నారు. ఐ సెడ్ ప్లీజ్, దట్ ఈస్ నాట్ ఫేర్ అండి, అది చెప్పలేదు. పెద్ద బొట్టు ఇచ్చారు, సారీ లుక్ మార్చారు, ఇంకా వాళ్ళకి రావట్లేదు ఆ ఏజ్ లుక్. సరే మొత్తానికి ఎవరు అడిగారంట, ఈవిడ ఏజ్ ఎంత అండి? నేను 34, యాక్చువల్లీ ఐమ్ 34. దగ్గరలో చెప్పి అయితే కష్టమేనేమో ఇంక అప్పుడు వదిలేశారనమాట. సో అప్పుడు నాకు అర్థమైందంటే రైట్ కాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు 50s లో కావాలంటే మీరు 50s లో ఉన్న పర్సన్ ని తీసుకోండి, 60s లో కావాలంటే 60s లో ఉన్న పర్సన్ ని తీసుకోండి. అట్లీస్ట్ వీ కెన్ అంటే మనం చేయగలం. 5-10 ఏళ్ళు అటు ఇటు చేయొచ్చు, 20-30 ఏళ్ళు అటు ఇటు ఎలా చేస్తారు మీరు? ఇట్స్ నాట్ ఫేర్. మాకు కూడా తలనొప్పి, మీకు కూడా తలనొప్పి. అప్పుడు అర్థమైంది ఎవరికి ఏ క్యారెక్టర్ కావాలో, ఏ కాస్టింగ్ కావాలో ప్లీజ్ మీరు ఆ ఏజ్ గ్రూప్ కి దగ్గరగా ఎంచుకోండి. అటు ఇటు చేసి అనవసరంగా మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని అర్థం. మరి అయితే క్రాక్ సినిమా ఇంట్లో చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంది? క్రాక్ ఇంపాక్టే వేరే లెవెల్ అండి. ఇప్పటికీ వేసే అరే ఏమన్నా ట్విస్ట్ అది ఇది అన్నట్టుగా అంటారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా అరే మేడం మస్తుంది మేడం యాక్టింగ్ అది ఇది అన్నట్టుగా. ఇట్స్ రియలీ నైస్ అండి. దట్ వాజ్ ఆల్సో మై ఫస్ట్ మాస్ కమర్షియల్ ఫిల్మ్. అప్పటి వరకు ఇప్పుడు బాహుబలి అంటే అది వేరే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అండ్ యాత్ర ఇస్ అగైన్ పొలిటికల్. ప్రాపర్ మాస్ కమర్షియల్ ప్రాజెక్ట్ వాజ్ డెఫినెట్లీ. అండ్ తర్వాత నాకు గోపిచంద్ గారి ప్రాజెక్ట్ ఏం చేశారు, బాలకృష్ణ గారితో చేశారు కదండి, వీరసింహారెడ్డి, దానికి కూడా కాల్ వచ్చింది. బట్ అప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మై సెకండ్ చైల్డ్. దానికి కూడా మంచి రోల్ ఇచ్చారండి పాపం. నిజంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద టీమ్. అన్ఫార్చునేట్లీ మైత్రి వాళ్ళు చేశారు అది. బట్ వస్తున్నాయిలేండి. అంటే మీరు వీళ్ళ డైరెక్టర్స్ అందరికి కూడా మీరు ఎవరైతే డైరెక్టర్స్ వర్క్ చేశారో వాళ్ళతో ఫస్ట్ లిస్ట్ లో ఉంటారు కాబట్టి మీకు సూటబుల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అదొక్కటే నేను నమ్ముకున్నాను, వర్క్ ఒకటే నమ్ముకున్నాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ పిఆర్. షూట్ అవగానే టకటగా వచ్చేస్తాను. ఐ డోంట్ అటెండ్ పార్టీస్, ఐఎమ్ నాట్ ఇంటూ సోషలైజింగ్. తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ మేక్ ఓవర్ కూడా నేను చేసుకోలేదు. సో ఈ లో ప్రొఫైల్ ఉండడం వల్ల చాలా మందికి తెలియదు కూడా నేను హైదరాబాద్ లో ఉంటానని. ఫస్ట్ ఫోన్ చేసి మీరు అమెరికానా బెంగళూరు ఎక్కడ అని అడుగుతారు. అయ్యో లేదండి బాబు ఇక్కడే, ఐ వెరీ మచ్ లివ్ హియర్ అని అప్పుడు చెప్తాను. ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేయడం జరిగింది. అండ్ సముద్రకర్ణి గారు హూ ప్లేడ్ మై హస్బెండ్ ఇన్ ఇట్ చాలా ఎంకరేజ్ చేశారు. లేదు నువ్వు పనిడా అనుకుంటూ, నాకు తమిళ అర్థం అవుతుంది, కొంతవరకు మాట్లాడగలుగుతాను కూడా. అండ్ అంత అగ్రెషన్ నేను ఫస్ట్ టేక్ లోనే చూపించలేకపోయాను. దాని ఇన్పుట్స్ ఇచ్చి గోపిచంద్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఐ థింక్ ఆల్మోస్ట్ 6 to 7 takes తర్వాత ఓకే అయింది షార్ట్. బికాస్ యూ హ్యావ్ టు ఆ ఎమోషన్ బయట పడాలి కదా, ఆ సీన్ పండాలంటే వాళ్ళు అనుకున్నట్టు రావాలి బయట. మీరు రెగ్యులర్ గా చేసేది కూడా కాదు, అది అవే ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ కూడా కాబట్టి ఆ డైలాగ్ డెలివరీ, ఆ మాడ్యులేషన్ కరెక్ట్ గా ఉండాలి. సో వాళ్ళందరూ చాలా సహకరించారు దానికి. అండ్ సముద్రకర్ణి గారు కూడా వాట్ అ బ్రిలియంట్ పర్సన్ అండి. ఆయన ఈజ్ అ వెరీ వెల్ నోన్ డైరెక్టర్. అక్కడ చెన్నైలో చాలా ఎస్టాబ్లిష్డ్.
అలవైకుంఠపురం తర్వాత అయితే ఇంకా పూర్తిగా చాలా సూపర్ స్టార్ అయిపోయారు ఇక్కడ అదే ఇక్కడ కూడా. బ్రో కూడా డైరెక్ట్ చేశారు కదా పవన్ చేశారు, కళ్యాణ్ గారు ఎస్ ఎస్. బట్ అంతకన్నా ముందు ఆల్మోస్ట్ 20 years అక్కడి నుంచి నుంచి ఆయన బాడీ ఆఫ్ చేస్తూనే వర్క్ ఉన్నారు. చెన్నైలో చాలా స్ట్రాంగ్ ఉంది. అవునవును. సో నాకు చెన్నై బెంగళూరులో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. సో ఇప్పుడు ఇవాళ రేపు అందరూ పాన్ ఇండియా అని అంటున్నారు, కానీ ఎప్పటి నుంచో సౌత్ ఇండియన్, తమిళ్ తెలుగు ఈ మిక్స్ ఎప్పటి నుంచో ఉంది. సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ సో మెనీ ఆఫ్ దెమ్. అండ్ ఇంకొకటి క్రాక్ తర్వాత మదర్హుడ్, ఫస్ట్ బాబు తర్వాత పాప. న్యాచురల్లీ మదర్హుడ్ అంటే బాడీ మారుతుంది, చాలా మార్పులు వస్తాయి, వెయిట్ పుట్ ఆన్ అవుతాము, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, ఇది వాస్తవం. అండ్ అందులో మన తెర మీద కనిపించే జాబ్ అది. సో నా కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతిని ఐ డి నాట్ వాంట్ టు కమ్ ఆన్ స్క్రీన్ అండి. అట్లీస్ట్ ఒక 3 years వరకు కనపడకూడదు తెర మీద, చక్కగా పిల్లలతో ఉండి అప్పుడు కష్టపడి మెల్లిగా వద్దాం అన్న ఆలోచనలోనే ఉన్నాను. అప్పుడే ఆఫర్స్ రావడం నిజంగా చాలా ఆశ్చర్యం. అండ్ ఇంట్లో కూడా సపోర్ట్ ఇచ్చారు, లేదు వెళ్ళి వర్క్ చేయ, నీకు కూడా బాగుంటుంది. అది ఎంతసేపు ఇంట్లో ఉంటే అది కూడా ఒక రకమైన, అందులో పని అలవాటైన వాళ్ళకి కొంచెం అదోలా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ కుడ్ బ్యాలెన్స్ బోత్ అండి. అండ్ నాకు ఇంకొక కాన్ఫిడెన్స్ అంటే వెరీ థ్యాంక్ఫుల్ ఏంటంటే ఈ కరెంట్ లుక్తో కూడా ఆఫర్స్ రావడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. అండ్ పర్ఫార్మెన్స్ని నమ్ముకున్నాను కాబట్టి ఇది అడ్డు రాలేదు నాకు. అంటే యాక్చువల్గా మనం ఇంతకు ముందు చూసినా కూడా అంటే పెద్దవాళ్ళు వాళ్ళ పేర్లు తీగిపోయినా కూడా వాళ్ళ బాడీతో ఎప్పుడు లేదు, అంటే ఫేస్ తో కూడా నటించే వాళ్ళు చాలా మంది. కరెక్ట్. ఇప్పుడు మనకు సావిత్రి గారి మెయిన్ ఎగ్జాంపుల్ ఉన్నారు. కరెక్ట్, అవునండి. అంటే మీకు ఏంటంటే మీకు ఆ ఫేస్ లోనే అవి పలుకుతాయి కాబట్టి మీకు దాంతో మిగతా ఏది కూడా అడ్డు కాదు. యాక్చువల్గా వాళ్ళు కూడా ఈ పాయింట్ చెప్పే తీసుకున్నారు అందరూ. నేనే ఇన్ఫాక్ట్ 1-10 సార్లు ముందు చెప్తాను, లేదండి నా లుక్ మారింది లేటెస్ట్, బట్ వాళ్ళు నాకు ఉల్టా ధైర్యం ఇచ్చి తీసుకున్నారు. సో ఐ థింక్ అప్పుడప్పుడు మన ఇన్సెక్యూరిటీస్, మన భయాలు పక్కన పెట్టి ఇఫ్ సంబడి ఆఫర్స్ యాజ్ అ ప్రాజెక్ట్ ధైర్యంగా తీసుకోవాలి అని ఇప్పుడు ఈ మధ్య అర్థమవుతోంది. ఒక్క ప్రాజెక్ట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడతారండి, డియర్ కామ్రేడ్. అంటే ఆ సినిమా ఫలితం ఆ టైంకి అది పక్కన పెడితే ఇట్స్ ఎ నీడీ, అంటే సమాజానికి ఆ ఏదైతే చైల్డ్ అబ్యూస్ ఉందో ఇప్పుడు చాలా సినిమాలు హిట్ అయినాయి కూడా అదే ఫార్మేట్ లో తీసుకుంటే. ఇప్పుడు కనుక దీన్ని ఎప్పుడో టచ్ చేశారు ఒక 3 years బ్యాక్. సో ఆ ప్రాజెక్ట్ మీరు చేయడానికి, ఆ ప్రాజెక్ట్ మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు భరత్ కమ్మ గారితో నరేషన్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, మురారిలో ఒక లక్ష్మి గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు, తర్వాత నిన్నే పెళ్ళాడతాలో ఒక న్యాచురల్ ఫీల్ ఎలాగైతే ఉంటుందో, మేడప్ ఆర్టిఫిషియల్గా కాదండి, ఐ వాంట్ సంథింగ్ న్యాచురల్, మీరు న్యాచురల్గా ఎలా ఉన్నారో అలానే మన ఇళ్లలో జరిగే సన్నివేశాలు ఇవన్నీ అని ఒక ఆథెంటిసిటీతో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ వాజ్ వెరీ గుడ్ అండి. అండ్ అప్పటికే విజయ్ దేవరకొండ యూనో చాలా ట్రెండ్ అవుతున్నారు సూపర్ స్టార్. సో మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి పేర్లు, సార్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్ని కలిసి వచ్చాయి, తీసుకున్నాను. అదే రష్మికకి అక్కడ కూడా ఏంటంటే ఒక ధైర్యం చెప్పే క్యారెక్టర్ యాక్చువల్ గా. అది మీరు రష్మికకి ధైర్యం చెప్పినట్టు కాదు, ఒక ఆడమ్మాయి అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పని చేయాలనుకున్న యాక్చువల్లీ పర్సనల్ గా మీరు నన్ను అడిగితే యాజ్ అ పర్సన్ ఐ ఫెల్ట్ యాజ్ అ మదర్ ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ మోర్ వెయిటేజ్ ఇన్ దట్ రోల్ అని అనిపించింది నాకు చాలా సిన్సియర్గా. అరే ఇలాంటి సిచ్యువేషన్లో తల్లి కదా పక్కన ధైర్యం చెప్తుంది, అది నేను చాలా మిస్ అయ్యాను, అది ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ ఐ అండర్స్టాండ్ దే రిక్వైర్మెంట్స్, వాళ్ళ మేబీ స్క్రిప్ట్ పరంగా కానివ్వండి, వాళ్ళ ప్రొడక్షన్ అనుకున్న దానికని మేబీ వేరే ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని. బట్ కాకపోతే ఏంటంటే అది అంటే ఆ టైంకి అది టచ్ చేయడం అనేది, అలాంటి మీనింగ్ఫుల్ సినిమాలు చేయడం అనేది మాత్రం ఎస్ డెఫినెట్లీ కలిసి వచ్చింది. ఇన్ఫాక్ట్ దాన్ని చూసే నాకు యానిమల్ వచ్చింది కదండి. సో అలా చూసుకుంటే ప్రతిదీ మనకి యాడ్ అయ్యే ఎక్స్పీరియన్స్. అంటే మనకి ఎక్కడో దగ్గర తగిలిన రిఫ్లెక్షన్ అది మనకు తెలియదు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఒక లింక్ ఉంటుంది, అది ఒక పైకి అనేది తీసుకెళ్ళడం అనేది మీకు 100%. సో మీరు అప్పుడు మాట్లాడుకున్నట్టుగానే ఇందాక నుంచి చూస్తే మీరు ఎక్కడో మొదలైన మీ జర్నీ ఇప్పుడు పాన్ ఇండియా యాక్ట్రెస్ అనే వరకు వచ్చింది. అవునండి. సో ఇది ఇక్కడతో ఆగకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నట్టు ఏంటంటే ఈ 2-3 ఏళ్ళు ఈ పేరెంట్ హుడ్ తోటి కొంచెం ఈ మెటర్నిటీ బ్రేక్ ఇబ్బందిగానే ఉంది, బట్ అది ఎంజాయ్ చేయాల్సిన టైం కాబట్టి ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్ అండి. ఐఎమ్ డెఫినెట్లీ. దాని తర్వాత ఇంకా మీరు మళ్ళీ ఒక చిన్న మేక్ ఓవర్ తీసుకుని ఖచ్చితంగా మంచి సినిమాలతోటి ఇప్పట్లాగా ఒక 7 ఏళ్లలో 7 సినిమాలు కాకుండా ఇయర్కి ఒక 4-5 సినిమాలతో మంచి క్యారెక్టర్స్ పలకరించాలని కోరుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అసలు. షూర్లీ అండి. ఇన్ఫాక్ట్ నా నమ్మకం ఏంటంటే అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ గా చెప్పారు, నేను ఆవిడని చాలా అడ్మైర్ చేస్తాను బికాస్ ఐ వర్క్ విత్ హర్ ఇన్ యాత్ర అండ్ ఐ ఫైండ్ హర్ వెరీ కరేజియస్ అండి చాలా యాజ్ అ ఉమెన్. సో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పెళ్ళి పిల్లలు అనేది నాకు కలిసి వచ్చాయి, అందరూ పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక ఎక్కడ ఆపేద్దామా అంటే సొసైటీ విల్ ట్రైన్ యూ లైక్ దట్, ఇంకా చాలు ఇంకా. బట్ షీ సెడ్ దే ఆర్ మై స్ట్రెంగ్స్, మ్యారేజ్ అండ్ కిడ్స్. అది నేను చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అరే అవును కదా, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టిన తర్వాతే కదా ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను అని
మనకు కూడా పర్సనల్ ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది వస్తుంది actually. వస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇలాంటి విమెన్ అందరూ దే ఆర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ కాబట్టి హ్యాపీ టు బీ హియర్ అండి. Yeah. ఖచ్చితంగా ఆశ్రిత గారు ఇప్పుడు ప్రస్తుతానికి యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇంకా ముందు ముందు మరిన్ని మంచి క్యారెక్టర్ తో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను. యా షూర్ అండి. థ్యాంక్ యూ. అంటే మీ జనరల్ గా ఎవరికి ఇంటర్వ్యూని ఎవరు మా దగ్గర ఏంటంటే మీ ఇంటర్వ్యూ ఉన్న మాటలు కూడా మాతో పంచుకున్నందుకు, మీ ఒపీనియన్స్ అన్ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తారక్ గారు. అండ్ మన అసోసియేషన్ చాలా స్పెషల్ కాబట్టి ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్.